ఓకే. మనం స్ట్రింగ్‌ని ఎలా డిక్లేర్ చేస్తాం అక్క? ఏంట్రా? ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్‌ని డిక్లేర్ చేయాలనుకోండి. నేను ఎలా రాయాలి కోడ్? ఓకే. ఆహ్, స్ట్రింగ్ ఇదేంటి పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ పబ్లిక్ స్టాటిక్ అక్కర్లేదు. నార్మల్‌గా స్ట్రింగ్ రాసుకోవచ్చు. స్ట్రింగ్ C1 క్లాస్ కాబట్టి అంటే స్కాన్. పైన క్లాస్ ఔట్ సైడ్ రా. నువ్వు రాస్తుంది క్లాస్ పైన కదా! నేను అక్కడ రాసాను నేనది. పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ అక్కడ ఏదన్నా వర్డ్ కనుక దాని పక్కన రావాలి అనుకుంటే ఏదో ఒకటి వెల్కమ్ అనో, అదేంటి సే హాయ్ అనో ఏదో ఒకటి. ఆ తర్వాత స్ట్రింగ్ ఇదేంటి దాంట్లో కర్లీ బ్రేసెస్‌లో ఐ మీన్ బ్రాకెట్స్‌లో వచ్చేసేసి స్ట్రింగ్ ఎస్టీఆర్ అని చెప్పేసని రాస్తాము. అది మెథడ్. అది మెథడ్. ఇప్పుడు నేను జస్ట్ నార్మల్‌గా ఇప్పుడు మీరు ఆహ్, డిక్లేర్ చేయాలంటున్నాను. సో, డిక్లరేషన్ అంటే ఒక వాల్యూకి ఒక పేరు పెట్టడం అనమాట. సో, అది ఎలా హ్మ్. రాస్తాము? ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్‌ని వేరియబుల్ అది. డిక్లేర్ చేయాలంటే ఇక్కడ వేరియబుల్ రాయాలి. ఈక్వల్ టు హ్మ్. దాని యొక్క వాల్యూ రాయాలి. ఓకే. దీని మీనింగ్ ఏంటి? నేను ఇప్పుడు ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేశాను. విచ్ ఈస్ హ్యావింగ్ వాల్యూ యాస్ ఆటోమేషన్ టెస్టింగ్. సో, ఇదొక స్ట్రింగ్ హ్మ్. కాబట్టి నేను ఒక స్ట్రింగ్ డేటా టైప్‌లో స్టోర్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు మనము ఆహ్, ఈ స్ట్రింగ్‌లోని ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని మనకు తెలియాలనుకోండి. హ్మ్. లైక్ ఏయుటి 1 2 3 4 5 6 లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మనకు కావాలనుకోండి. హ్మ్. బికాస్ స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కాబట్టి క్లాస్లో మనకి చాలా మెథడ్స్ ఉండొచ్చు కదా. హ్మ్. సో ఇప్పుడు ఎస్టిఆర్ డాట్ అని మనం పెడితే ఈ స్ట్రింగ్ క్లాస్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో మీకు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ హుహుహుహు. కనిపిస్తుంది కదా, ఇవన్నీ స్ట్రింగ్ క్లాస్లో ఇక్కడ మీకు పక్కన ఎక్కడైతే స్ట్రింగ్ అని ఉండిద్దో సో అవన్నీ స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్ని నేను ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నాకు తెలియాలంటే లెంత్ అని ఒక మెథడ్ ఉంటుంది. దీన్ని మనం కాల్ చేసి రన్ చేసామనుకోండి. అప్పుడు మీకు ఈ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో 18 ఉన్నాయంట, ఓకే. ఇంక్లూడింగ్ స్పేసెస్. ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్ని క్యాపిటల్ లెటర్స్లో మార్చి ప్రింట్ చేయాలని ఉంది. హ్మ్. అప్పుడు మనం టు అప్పర్ కేస్ అని ఒక మెథడ్ ఉంటుంది. హ్మ్. ఇది వాడితే మనకి స్ట్రింగ్ అనేది క్యాపిటల్ లెటర్లో మారిపోతుంది. ఓకే. ఓహ్! టు అప్పర్ కేస్ అని రాయాలి. టు అప్పర్ కేస్ మెథడ్ని కాల్ చేయాలి. హుహు. సో ఇవన్నీ ఎలా కాల్ చేస్తున్నాం? వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్స్. సో మన వేరియబుల్ నేమ్ పెట్టగానే డాట్ పెట్టగానే మనకు అందులోనే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ మన నీడ్ బట్టి మనం కాల్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్లో జావాలో ఎప్పుడైనా సరే ఇండెక్స్ అనేది 0 నుండే స్టార్ట్ అయ్యింది అనమాట. సో ఇది 0th పొజిషన్. ఏ హ్మ్. అనేది ఈ స్ట్రింగ్లో 0th పొజిషన్లో ఉంది. యూ అనేది ఓకే. 1 0, 1, 2 2, 3 అలా స్టార్ట్ అలా అయిద్ది. స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు 5th పొజిషన్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ఏంటో నాకు చూడాలని ఉంది అనుకోండి. సో, అప్పుడు 6థ్ దగ్గర మనం చూస్తాం గదా! 4th దగ్గర చూడాలి. బికాస్ 0 నుండి కదా స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 0, 1, 2, 3, 4. 4. సో 4 ఇవ్వాలి. మన 5th ఆ! క్యారెక్టర్ చూడంటే -1 చేసుకొని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 4 అని ఇచ్చాను అనుకోండి. 0 1 2 3 4 ఎం అనేది నాకు అవుట్పుట్లో రావాలి. హ్మ్. సో ఎం అనేది నాకు అవుట్పుట్లో వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని ముందు చాలా స్పేసెస్ ఉన్నాయి. ఈ స్ట్రింగ్ ముందు చాలా స్పేసెస్ ఉన్నాయి. బై మిస్టేక్ ఇప్పుడు యూజర్ టైప్ చేసేటప్పుడు ముందో వెనకో మనకి స్పేసెస్ ఇచ్చేస్తారు కదా. హ్మ్. సో ఇప్పుడు నాకు ఆ స్పేసెస్ అన్ని తీసేసి నాకు ప్రింట్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇలా నార్మల్ ఎస్టీఆర్ని ప్రింట్ చేద్దాం. దీని తర్వాత స్పేసెస్ తీసేయాలనుకోండి మనం. అప్పుడు మనం వీ కెన్ యూస్ ట్రిమ్ మెథడ్ అనమాట. హుహు. సో ట్రిమ్ ఏం చేస్తుంది? ముందు వెనక ఉన్న స్పేసెస్ని డిలీట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే ఈ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇదంతా స్పేసే. దీని పక్కన కూడా స్పేసే. కానీ మనం ఎప్పుడైతే ట్రిమ్ వాడామో సో ముందున్న స్పేస్ తీసేస్తుంది, వెనకున్న స్పేస్ కూడా తీసేస్తుంది. హుహు.
ఓన్లీ ఆ వర్డ్ని మాత్రమే మనకి ఇస్తుంది అనమాట ట్రిమ్ వాడితే. నాకు తెలిసి ఈ ట్రిమ్ అన్నది ఈ ఏదన్నా దేనికైనా హెడ్‌లైన్స్ పెట్టేటప్పుడు కాస్మెటాలజీ దానికి హెడ్‌లైన్ పెట్టేటప్పుడు పనికొస్తదేమో. ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అవుతున్నారు అనుకోండి ఏదైనా హ్మ్. ఒక వెబ్‌సైట్‌లో. ఇక్కడ ఫర్ సపోజ్ గూగుల్ ఉంది గదరా! దాని ముందు స్పేస్ ఉంది. దాని పక్కన స్పేస్ ఉంది. హ్మ్. యాహ్! వాల్‌పేపర్‌లో. అహా! ఆ స్పేస్ కోసం కాదు. ట్రిమ్ అంటే ఏంటి ఉన్నదాన్ని అది తీసేస్తుంది కదా! సో, హుహు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడుంది. ఇప్పుడు నేను బై హ్మ్. మిస్టేక్ ఇక్కడ టైప్ చేసేటప్పుడు ఇలా స్పేస్ ఇచ్చేసాను. నా హ్మ్. పేరు తర్వాత స్పేస్ ఇచ్చాను. అండ్ హ్మ్. ముందు కూడా స్పేస్ ఇచ్చాను. హ్మ్. కానీ ఇప్పుడు జస్ట్ బికాజ్ నేను స్పేస్ ఇచ్చాను కాబట్టి నాకు నా యూజర్ నేమ్ తప్పు అనేది చెప్పకూడదనమాట. మధ్యలో హ్మ్. స్పేస్ ఉంటే వేరే విషయం. అప్పుడు అది సపరేట్ 2 వర్డ్స్ కింద. కానీ హ్మ్. వర్డ్‌కి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ముందు గనుక మనకి స్పేసెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం హ్మ్. చేయాలి అనేసంటే వాటిని మనం ఆటోమేటిక్‌గా జావా డెవలపర్స్ లైక్ ఎవరైతే అప్లికేషన్ కోడ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఈ వచ్చిన ఇన్‌పుట్‌లో నుండి ట్రిమ్ చేసేస్తారనమాట. సో, బై మిస్టేక్ యూజర్ స్పేస్ కాపీ పేస్ట్ చేసేటప్పుడు కూడా ఒక స్పేస్ ఎక్స్ట్రా పడే ఛాన్సులు ఎప్పుడూ ఉంటది. హ్మ్. సో, వాళ్ళ స్పేస్‌ని తీసేయడం కోసం ఈ ట్రిమ్ వాడతారనమాట. తీసేస్తారు ఆ ఓకే. స్పేస్‌ని. ఓకే. ఓకే. వాళ్ళు అందుకే యూజ్ చేస్తారా? హ్మ్. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఓన్లీ ముందున్న స్పేసే పోవాలి. హ్మ్. వెనకున్నది ఉండాలనుకోండి. అప్పుడు హ్మ్. మనము లీడింగ్ ట్రైల్, స్ట్రిప్ లీడింగ్ అని ఉంది కదా! సో, స్ట్రిప్ లీడింగ్ అంటే ఈ స్ట్రిప్‌కి, స్ట్రింగ్‌కి ముందున్న స్పేస్. అది పోవాలి అంటే స్ట్రిప్ లీడింగ్ వాడతామనమాట. హుహు. ముందుది హుహు. పోయింది. అదే నాకు వెనకది పోవాలనుకోండి ఓన్లీ వెనకదే. సో, ట్రిమ్ అంటే ముందు వెనక 2 తీసేస్తది. స్ట్రిప్ లీడింగ్ అంటే ఓన్లీ ముందు తీసేస్తది. అదే మీకు స్ట్రిప్ ట్రైలింగ్ అంటే వెనకున్నది. ఇక్కడున్న గ్యాప్‌ని హ్మ్. తీసేస్తది. హ్మ్. 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 ఓకే. ట్రైల్ చేయడం అంటే ఆల్‌మోస్ట్ వేలాడదీయడం దానికి హ్మ్. హ్మ్. సో, ట్రైల్ అంటే లైక్ కనెక్ట్ బ్యాక్ సైడ్. కనెక్షన్ లేకుండా హ్మ్. వెనకాల. యాహ్! స్ట్రిప్ లీడింగ్ అంటే ముందున్నది. ట్రిమ్ అంటే ముందు వెనక 2 కలిపి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడింగ్ అంటేరా? లీడింగ్ అంటే ముందు స్పేస్ అక్క. ఇప్పుడు ముందు స్పేస్. ట్రిమ్ హ్మ్. అంటే 2 సైడ్స్. హ్మ్. లీడింగ్ అంటే ఫ్రంట్. హ్మ్. ట్రైలింగ్ అంటే బ్యాక్. బ్యాక్ అంతే. ఓకే. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్చువల్‌గా చిన్న డౌట్ రా. నువ్వు నాకు ఈ స్ట్రింగ్‌ది నాకిక్కడ డైరెక్ట్‌గా క్లాస్ లోపల స్ట్రింగ్ ఎస్‌టిఆర్ వాల్యూ ఇవ్వడం నాకు చూపిచ్చావు అంతకుముందు. హ్మ్. ఇంక ది ఈ ఈ ఈ క్లాస్‌లోనే హ్మ్. సో, ఇంకా ఏదన్నా ఉంటుందా? స్ట్రింగ్‌కి అట్లా డైరెక్ట్‌గా వాల్యూ ఇచ్చేసేసి చేయడం ఉంటుంది గానీ, డైరెక్ట్‌గా మనం సిస్టమ్ డాట్ ఔట్ అంటే ప్రింట్ దానికి మనకేం కావాలో సే హాయ్ అది నేర్చుకున్నాం గానీ, ఇంకా వేరే ఇంకా గూడా ఉంటాయా? ఈ ఆహ్, స్ట్రింగ్ ఎస్‌టిఆర్ అహా! కింద వాల్యూ అక్క మీరు 2 కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అవి మెథడ్స్. మెథడ్స్ ఏంటంటే లైక్ రీయూజ్ చేయడం కోసం ఏదైనా ఒక లాజిక్ మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయడం చేయడం కోసము హ్మ్. పైన క్లాస్ పైన రాసేస్తాము మెథడ్‌లో. క్లాస్ కింద మెయిన్ మెథడ్ పైన రాస్తాము. హ్మ్. హ్మ్. ఇదేంటిది క్లాస్ నార్మల్‌గా స్ట్రింగ్‌లో ఉన్న మెథడ్స్ అనమాట. ఇవి ఆల్రెడీ ఓకే. రాసేసున్నాయి. ఇప్పుడు మీరిక్కడ హోవర్ చేశారనుకోండి, అదెక్కడ చెప్తుంది? ఇది ఎక్కడుందంటే ఇది కోడ్ క్యారెట్ అనే మెథడ్ స్ట్రింగ్ అనే క్లాస్‌లో జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్‌లో స్ట్రింగ్ అనే క్లాస్‌లో క్యారెట్ అనే మెథడ్ ఉంది. హ్మ్. అదేం చేస్తుంది అంటున్నాడు ఇక్కడ, ఇట్ రిటర్న్స్ ద క్యారెక్టర్ వాల్యూ అట్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇప్పుడు నేను ఇచ్చిన ఇండెక్స్ వాల్యూ ఇంటిజర్ బట్టి అక్కడ ఉండే వాల్యూ ఏంటో నాకు చెప్తుంది, ఆ క్యారెక్టర్ వాల్యూ ఏంటో నాకు చెప్తుంది. సో ఓకే. ఇవన్నీ ఆల్రెడీ మెథడ్స్ విచ్ ఆర్ రిటర్న్ బై జావా డెవలపర్స్. హ్మ్. సో వీటికి మనం ఏమి ఇక్కడ డెఫినేషన్ రాయక్కర్లేదు, వీ కెన్ డైరెక్ట్లీ కాల్ దెమ్. కానీ నాకు ఏదైనా ఒక స్పెసిఫిక్ లాజిక్ రాయాలనిపించింది, అప్పుడు మనం హ్మ్. మెథడ్స్ కింద రాసుకుంటాం అనమాట, విచ్ ఆర్ రీయూజ్ చేస్తేనే మనం దాన్ని మెథడ్స్లోకి రాసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. హుహుహుహుహు. మెథడ్స్ ఇంకా నేను మళ్ళీ మీకు నేర్పిస్తాను ఇంకొంచెం డెప్త్కి హ్మ్. వెళ్ళినప్పుడు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఈ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, డేటా టైప్స్ ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉందా? ఉందిరా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ మెథడ్స్ హ్మ్. అనేవి ఇంకా అరేస్ అవి కూడా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఆ! సరేరా. సో ఇప్పుడు మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమైందంటే
మనల్ని ఒక ఒక ట్రైనింగ్కి ఎన్రోల్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెలీనియంకి ఎన్రోల్ చేశారనుకోండి, అప్పుడు నేను నా క్లాస్ స్టూడెంట్స్ ఐడి అంతా కూడా సెల్ 001 002 ఇలా ఇస్తాను. సో ఇప్పుడు నాకు వచ్చిన ఐడి ఎప్పుడు కూడా ఎస్ఈఎల్తో స్టార్ట్ అయిందా లేదా అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఉన్న స్ట్రింగ్ సర్టెన్ వర్డ్తో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి అంటే మనకి స్టార్ట్స్ విత్ అనే మెథడ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్స్ విత్ ఏయుటి అని అంటున్నాను. సో ఏయుటి అంటే ఈ సో ఎస్టీఆర్ అనే స్ట్రింగ్, ఈ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఈ ఏయుటితో స్టార్ట్ అయితే ఓకే, అప్పుడు ఇది రెండు సేమ్ అయితే మనకి ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటి ఏయుటి అన్నాను, ఇక్కడ ఏయుటితోనే స్టార్ట్ అవుతుంది, ఓకే ఫైన్. అదే నేను సంథింగ్ ఇచ్చాను బట్ మన స్ట్రింగ్ ఏయుటితో స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. ఓకే, ఇదొకటి. అలానే ఎండ్స్ విత్ కూడా ఉంటుంది అనమాట. యూజువల్లీ ఆటోమేషన్ వాళ్ళకి ఇప్పుడు ఈ జావా అంతా నేర్చుకుంటాం కానీ మనకి స్క్రిప్ట్స్ అన్ని రెడీగానే ఉంటాయంట కదరా? మ్యాక్సిమం 90% రెడీగానే ఉంటాయి అక్క, మీరు ఆ వెళ్ళేసరికి స్క్రిప్ట్స్ చూసి మనం రన్ చేయడం. కాకపోతే ఆ స్క్రిప్ట్స్ కి మనకి ఇదంతా నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవడానికే గానీ అంటే అక్కడ యూజువల్‌గా రాసిన స్క్రిప్ట్ ఏంటో మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉంటుంది అక్కడ, కానీ ఏదో చేంజెస్ డెవలప్ చేస్తారు. సో దానికి తగినట్టు మన స్క్రిప్ట్లో మనం ఎక్కడ మార్చుకోవాలనేది మనకు తెలియాలి. అండ్ ఇది అన్ని ప్రాజెక్ట్స్లోనూ ఉండిద్ది అని కాదు, కొన్నిట్లో అసలు ఆటోమేషన్ లేకపోయి ఉండొచ్చు. మీరు జాయిన్ అయ్యే కంపెనీలో మీరే ఫస్ట్ నుండి బిల్డ్ చేయాల్సిన అవసరం వస్తుందేమో. వీ నెవర్ నో. ఓకే. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట. అలానే ఎండ్స్ విత్ కూడా. సో ఇప్పుడు టీఐఎన్జీతో ఎండ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ ఆల్వేస్ గివ్స్ బూలియన్ అనమాట, ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే చెప్తాయి. సో ఇప్పుడు టింగ్తోనే ఎండ్ అవుతుంది, సో టింగ్ అందుకే ట్రూ వచ్చింది. అదే నేను సమ్ అదర్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎండ్ అవ్వాలని, బట్ ఇక్కడ టీఐఎన్జీ ఉంది, సో అలాంటప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. ఓకే. ఇది ఒకటి. మీకు మన స్ట్రింగ్ రివర్స్ ప్రోగ్రామ్ చేసాం గుర్తుందా? అవునవును. సో లాజిక్ ఏం రాసాం అక్క స్ట్రింగ్ రివర్స్ చేయడానికి? ఆ క్లాస్‌లోనే రాసేసాం కదరా! అదే మెథడ్ క్లాస్ పైన, మెథడ్ కింద క్లాస్ పైన ఏం రాసాము? సే హలో టు మీ అని చెప్పేసి పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటక్క, రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేశారా అని. చేసాం కదా. సో రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎలా కనిపెడతాం మనం? రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ అదేంటి, గుర్తుకు రావట్లేదా? రివర్స్ ఆఫ్ ఎ నంబర్ ప్రోగ్రామ్ గుర్తుందా మీకు? దాన్ని డివైడ్ చేసేసి ఆ సేమ్ డివైడ్ చేసినదే ఇదే కింద రాస్తాం కదా. ఓకే, సిమిలర్లీ అలానే ఉంటుంది ఇది కూడా, కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ నాకు నేర్పించలేదురా నువ్వు. చెప్పలేదు, అయితే ఇప్పుడు చూపిస్తాను. నేర్పించలేదు నువ్వు నాకు. రివర్స్ ఆఫ్ ది నెంబర్ చెప్పిన తర్వాత సో నాకు తర్వాత ఏం చేసావంటే నేను ఏంటో కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పేసి అనుకున్నాను. నాకేం చెప్పావంటే ఈ యాడింగ్ ఆఫ్ ది 2 నెంబర్స్, 2 ఇంటీజర్స్, 3, 4 గ్రూప్ నెంబర్స్ ని యాడింగ్ ఉంటుంది కదా, అది నేర్పించేసి దాని తర్వాత స్ట్రింగ్ అయితే ఏం చేయాలి, అక్కడ ఇంటీజర్ బదులు స్ట్రింగ్ అని రాస్తాము మెథడ్ లో, కింద దాన్ని రీకాల్ చేయాలి అంటే గనక మల్టిపుల్ టైమ్స్ వాడాలి అంటే దాన్ని ఎట్లా వాడాలా అని చూపించావు. అది మెథడ్స్ లో చూపించాను మీకు. ఇప్పుడు నాకు రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ నాకు నేర్పించలేదు. ఇప్పుడు నేర్చుకుందాం మనం. ఓకే. సో ఇప్పుడు మరి ఇదంతా నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను కన్ఫ్యూజ్ చేశాను. ఒక నిమిషం. పర్లేదు. ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్ కదా, ఇప్పుడు ఈ స్ట్రింగ్లోని మనం మామూలుగా మొన్న నెంబర్కి అయితే ఏం చేసాం మనము రివర్స్ కనిపెట్టాలంటే, ఇప్పుడు నేను 1 2 3 4 5 అంటే ఒక నెంబర్ ఇస్తే
మనం లాస్ట్ క్యారెక్టర్ని తెచ్చుకోవడానికి ఈ నెంబర్ని 10తో డివైడ్ చేసి నెంబర్‌ని 10తో డివైడ్ చేస్తాము. అదే మల్టిపుల్ టైమ్స్ అయిపోతూ ఉంటది. లెంత్ ఆఫ్ ద నెంబర్ వర్క్ అవుతా ఉండిద్ది. మనం లాస్ట్ నెంబర్స్ తెచ్చుకొని ఫస్ట్ యాడ్ చేసుకుంటే ఫిగర్స్ ఆఫ్ ది నెంబర్‌కి మళ్ళీ ఈ దాన్ని 10తో ఇదేంటి మల్టిప్లై చేసి మళ్ళీ ప్లస్ రిమైండర్ ఇచ్చేస్తాము. అవును. కరెక్ట్. సో, అది ఏంటి నెంబర్ కాబట్టి దీన్ని 10తో డివైడ్ చేస్తే మనకు లాస్ట్ లెటర్ వచ్చింది. కానీ ఇదేంటి ఇప్పుడు ఒక స్ట్రింగ్ కదా! సో, స్ట్రింగ్‌లో మనకేంటి లాస్ట్ క్యారెక్టర్ ఒకటే విడిగా తీయడానికి మనం దీన్ని 10తో ఏం డివైడ్ చేయలేం కదా! సో, మనకేంటంటే ఇప్పుడు మీరు స్టీఆర్ డాట్ అని పెట్టామనుకోండి. ఇక మనకి స్ట్రింగ్‌లో ఉన్న అన్ని మెథడ్స్ కనిపిస్తున్నాయి కదా! సో, అందులో ఒక మెథడ్ ఉందంట కాల్డ్ యాజ్ టు క్యార్ అరే అని ఉంటుంది. ఓకే. సో టు క్యార్ ఎరే అంటే ఈ మొత్తాన్ని కూడా ఒక ఎరే లాగా మారుస్తుంది. సో ఎరే అంటే ఏంటో ఫస్ట్ చెప్పాలి నేను మీకు. సో ఎరే అంటే మీనింగ్ ఏంటి అనేసి అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇది ఇమాజిన్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటోమేషన్ అనే వర్డే ఉందనుకోండి. నేను స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు ఆటోమేషన్ అని రాశాను. సో అలాంటప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంట, మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో ఒక బ్లాక్ని క్రియేట్ చేస్తుందంట సిస్టంలోని. ఆ బ్లాక్ని క్రియేట్ చేసి ఆ బ్లాక్కి మనం ఇచ్చిన పేరు ఎస్టీఆర్ అనే పేరు పెట్టేసి మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో అది ఇస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ కాదు. ఇమాజిన్ దట్ నాకు ఒక క్లాస్లో 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను స్టోర్ చేసుకోవాలి. అప్పుడు 50 బ్లాక్స్ క్రియేట్ అవ్వాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ 50 సపరేట్ బ్లాక్స్ ఏం చేస్తాము ఎరేలో అని అంటే ఇవన్నీ ఒకటే టైప్ కదా, ఇవన్నీ స్ట్రింగ్సే కదా. ఇప్పుడు మనం ఇచ్చే నేమ్స్ అన్నీ కూడా స్ట్రింగ్, లేకపోతే నెంబర్ స్టోర్ చేసుకోవాలనుకోండి మనం ఇచ్చేవన్నీ కూడా నెంబర్సే. సో అన్నీ సేమ్ డేటా టైప్లో ఉన్నాయి అండ్ దెర్ ఈస్ సమ్ లాజిక్ బిట్వీన్ దెమ్. లైక్ ఇవన్నీ ఒక ఇంక్రిమెంటల్ ఆర్డర్లోనో లేకపోతే సమ్ ఆర్డర్లోనో ఉన్నాయి అవి. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే ఆర్డర్ కూడా ఉన్నా లేకపోయినా కూడా పర్లేదు, బట్ మనం ఏం చేస్తామంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా అంటే ఇంటిజర్స్ లేకపోతే క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటే బ్లాక్ని చాలా సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఒకటే సెల్లో మల్టిపుల్ భాగాలు చేస్తున్నాం మనం. ఆటోమేషన్ అన్నదాన్ని సపోజ్ ఏయుటి అలా సపరేట్‌గా. సపరేట్గా. సో ఏ అనేది వచ్చి ఒక బ్లాక్లో స్టోర్ అవుతుంది, యూ అనేది ఒక యు బ్లాక్లో, అనేది అనేది టీ అనేది ఒక బ్లాక్లో అలా స్టోర్ అవుతుంది. సో ఒకటే సెల్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎరే అనమాట. ఓకే. సో ఎరే వల్ల యూజెస్ ఏంటి అనేసి అంటే ఒకటే టైప్ ఆఫ్ డేటా. ఇప్పుడు మన స్టూడెంట్స్ అనుకున్నాం, స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అనుకున్నాం. సో అందరి నేమ్స్ స్ట్రింగ్సే ఖచ్చితంగా, బికాస్ దోస్ ఆర్ ఆల్ఫాబెటికల్ ఆల్ఫాబెట్స్ కాబట్టి. సో ఇప్పుడు నేను వాటిని ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ STR1 ఈక్వల్ టు రాజేశ్వరి, STR2 ఈక్వల్ టు రాణి, STR3 ఈక్వల్ టు సురేఖ ఇలా నేను రాసుకునే బదులు నేను ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేస్తాను, దాన్ని డివైడ్ చేసేస్తాను అనమాట మల్టిపుల్ పార్ట్స్గా. దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎరే. సో ఇక్కడ మనం టు క్యారెక్టర్ ఎరే అంటున్నాం. అంటే ఈ మొత్తం స్ట్రింగ్ని వీఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ ఇండివిజువల్ క్యారెక్టర్స్, ఇండివిజువల్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో జనరల్గా ఎరే అనేది ఎలా ఉండిద్దంట, మామూలుగా అయితే ఏం రాస్తాం, క్యార్ సి ఈక్వల్ టు STR డాట్ టు క్యారియర్ రాస్తాం. కానీ ఇక్కడ మీరు చూస్తే ఎర్రర్ చెప్తుంది, టైప్ మిస్ మ్యాచ్, ఐ కెనాట్ కన్వర్ట్ క్యార్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎరే టు క్యార్ విచ్ ఇస్ నార్మల్ డేటా టైప్. ఈ క్యార్ అనేది నార్మల్ డేటా టైప్, కానీ ఇది ఎరేగా మారాలనుకోండి మనం ఇక్కడ రెక్టాంగిల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఇవ్వాలి. సో దీనివల్ల ఏమవుతుంది, మనం ఈ స్ట్రింగ్ని ఒక క్యారెక్టర్ ఎరేగా మారుస్తున్నాం. అంటే ఇండివిజువల్ క్యారెక్టర్స్ని మనం తెచ్చి ఒక ఎరేలోకి స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ ఎరేలో ఇంకో విషయం మీరు ఏం గమనించాలంటే ఇదంతా ఒకటే సెల్ అని చెప్పాను కదా. సో వీటన్నిటికీ కూడా మెమరీ అడ్రస్ అనేది ఒకటే నెంబర్ ఉంటుంది. సో 2కి మెమరీ అడ్రస్ కూడా 1002, 3కి అడ్రస్ కూడా 1002 ఓకే ఎరేలో.
సో గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ విచ్ స్టోర్స్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా అండ్ వాటన్నిటికీ కూడా ఒకటే లొకేషన్లో ఒక సెల్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అరే. దానికి ఒక ఇమాజిన్ దట్ ఇప్పుడు మన ఇంటికి ఎలా అయితే అడ్రస్లు ఉంటాయో ప్రతి సెల్కి కూడా ఒక నెంబర్ ఉంటుంది అన్నమాట, సమ్ అడ్రస్ ఉంటుంది దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ దట్ మనకి 1002 అనేది దీని యొక్క ఐడి, బ్లాక్ ఐడి, మొత్తం కంప్లీట్ ఈ ఒక కంప్లీట్ బ్లాక్స్ ఐడి, నాట్ వన్ బ్లాక్ ఐడి, ఆల్ బ్లాక్స్ ఐడి, ఆల్ బ్లాక్స్ ఐడి ఇది. అయితే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పొజిషన్లో ఉన్న స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ నాకు కావాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అరేలో ఉన్న వాటి ఎలిమెంట్స్ మనం డైరెక్ట్గా ఫెచ్ చేయలేము అనమాట. సో టు ఫెచ్ దెమ్ యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్. సో జావాలో ఎప్పుడు ఇండెక్స్ 0తో స్టార్ట్ అయ్యింది కదా, సో 0 1 2. సో ఇప్పుడు నాకు థర్డ్ సెల్లో ఉన్న వాల్యూ కావాలి అనేసి అంటే నేను అప్పుడు దాన్ని ఎలా కాల్ చేయొచ్చు అంటే ఇదంతా ఒకటే బ్లాక్ కదా, సో దీని అన్నిటికీ కలిపి స్టూడెంట్ ఐడీస్ అనే నేమ్ ఉందనుకోండి. సో స్టూడెంట్ ఐడీస్ అంటే ఈ 5 వస్తాయి, కానీ నాకు అందులో ఏదైనా ఒక స్పెసిఫిక్ వాల్యూ కావాలనుకోండి అప్పుడు ఐ హ్యావ్ టు గో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్. సో ఇది 0 1 2. సో నేను స్టూడెంట్ ఐడీస్ ఆఫ్ 2 అన్నాను అనుకోండి, అప్పుడు మీనింగ్ ఏంటి, నాకు ఈ సెకండ్లో ఉన్న ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది. అలానే స్టూడెంట్ ఐడీస్ ఆఫ్ 1 అన్నానంటే అప్పుడు నాకు ఈ 0th పొజిషన్లో ఉన్న సెల్లో జీరో బ్లాక్ లో ఉన్న వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలోని, వీఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ దట్ స్ట్రింగ్ ఇంటూ క్యారెక్టర్ అరే, అంటే ఇండివిజువల్ క్యారెక్టర్స్గా మారుస్తున్నాం. సో బికాజ్ ఇట్ ఈస్ అన్ అరే ఇవన్నీ కూడా ఒకటే లొకేషన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి అరే అంటే లైక్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ వచ్చేసాయి, కానీ యూ వాంట్ టు ఫైండ్ ద రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఆ రివర్స్ని మనం కనిపెట్టి స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. కింద కొత్త వేరియబుల్ తీసుకుందాం, స్ట్రింగ్ str2 ఈక్వల్ టు str డాట్, సారీ దీన్ని జస్ట్ మనం బ్లాంక్గా ఇనిషియలైజ్ చేసి వదిలేద్దాం. సో ఈ స్ట్రింగ్ దీనికి str2 బదులు రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటారు. సో ఇప్పుడు నేను ఒక రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ని స్టోర్ చేయడం కోసం ఒక ఎంటీ స్ట్రింగ్ని డిక్లేర్ చేసి వదిలేసాను. ఓకే, మనకి నెంబర్లో అనుకోండి దీని లెంత్ ఎంతో మనం డైరెక్ట్గా చెప్పలేం. సో వైల్ లూప్ ఎప్పుడు వాడతాము, వెన్ వీ డోంట్ నో ద ఎండ్ కండిషన్, ఎప్పుడు ఆగిపోవాలని మనకు తెలియనప్పుడు వి గో ఫర్ వైల్ లూప్. బట్ ఇక్కడ మనకేంటి ఈ స్ట్రింగ్లో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసు, బట్ మనం జస్ట్ రివర్స్ చేయాలనుకుంటున్నాం, లైక్ GNITEST అలా రావాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంట, ఫర్ int I equal to 0, I less than or equal to 100 కాదు, ఈ లెంత్ ఈ స్ట్రింగ్ ఎంత లెంత్ ఉందో అంతవరకు తిరిగితే రివర్స్ అయితే చాలు కదా, 0 1 2 మనం డైరెక్ట్ కౌంట్ చేయలేం కదా. సో అందుకని లెంత్ మెథడ్ ఉంది కదా, మనం లెంత్ నేర్చుకున్నాం కదా. సో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఇస్తుంది ఇది 18. సో str డాట్ లెంత్ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, I ప్లస్ ప్లస్. సో ఇప్పుడు మనకి నార్మల్గా రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ కావాలనుకోండి ఏం చేస్తాం, రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేస్తాం కదా. సో రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏదైతే బ్లాంక్గా ఉందో దానిలో మనం ఏమి యాడ్ చేద్దాం అనుకుంటున్నామంట, ఎగ్జిస్టింగ్ వాల్యూ ఆఫ్ దట్ స్ట్రింగ్ ప్లస్ 18 ప్లస్ అప్పుడు 18 అనేది లెంత్ అక్క. సో పనిచేస్తుంది 0 కన్నా 18 తక్కువ కాదా, తక్కువ. సో అప్పుడు లూప్ లోపలికి వస్తుంది. సో ఈ లూప్ లోపల మనం ఏం చేస్తున్నాము, ఈ ఖాళీ వేరియబుల్లో ఈ పర్టికులర్ వాల్యూని మనం యాడ్ చేస్తున్నాము. సో అండి నేను ఇక్కడ తప్పు రాసాను, మళ్ళీ చెప్పాను. సో ఫర్ int I ఈక్వల్ టు మన లాస్ట్ నుండి రావాలి కదా, సో రివర్స్ నుండి లాస్ట్ నుండి రావాలి కాబట్టి ఈ మొత్తం స్ట్రింగ్ స్టార్ట్ ఎక్కడి నుండి అవ్వాలి, రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈ లాస్ట్ క్యారెక్టర్ నుండి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, str డాట్ లెంత్
-1 ఎందుకు -1 పెడుతున్నాను? ఇండెక్స్ అనేది ఎందుకంటే రివర్స్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మనం 100 నుంచి మైనస్ వరకు చేసేటప్పుడు 100 నుంచి డిక్రీజ్ అవుతూ ఉంటది గదా! సో, స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ వాల్యూ లెంత్ వచ్చేసరికి 18. సో, అక్కడ స్ట్రింగ్ లెంత్ వచ్చేసరికి 18 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1కి డిక్రీజ్ అవ్వాలి. ఆహా! అందుకు కాదు. డిక్రీజ్ అవ్వాలి దట్ ఈస్ రైట్. బట్ ఏంటంటే హ్మ్. ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అయిద్దని చెప్పాను కదక్క. సో, ఇప్పుడు నేను యాహ్! అవునవును. ఇక్కడ నేను -1 పెట్టలేదనుకోండి. నీ స్ట్రింగ్ యొక్క హ్మ్. లెంత్ ఎంత? 18. కానీ లాస్ట్ 18. ఇండెక్స్ వాల్యూ ఎంత? 17 ఉంటది. ఓహ్! ఓకే. సో, అప్పుడు నాకక్కడ ఏ వాల్యూ లేదు కదా! సో, అప్పుడు ఆ! నాకు అరే! ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ అక్కడ ఇండెక్స్ 18థ్ ఇండెక్స్‌లో అసలు వాల్యూయే లేదని నాకు ఒక ఎర్రర్ వస్తదనమాట. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. సో, హ్మ్. ఇప్పుడు మనకిది 17థ్ పొజిషన్ దగ్గర నుండి 0th పొజిషన్ వరకు రిపీట్ అవ్వాలి ఈ లూప్. i మైనస్ మైనస్. సో, ఇక్కడ ఏమైంది ఇనిషియల్‌గా 18 ఉంది. దానిలో నుండి ఒక వాల్యూ పోతే 17 ఈస్ ద 17 అయింది. ఇనిషియల్ వాల్యూ. 17 నుంచి డిక్రీజ్ అవుతూ వస్తుంది. 17 గ్రేటర్ దాన్ 0 కండిషన్ సాటిస్ఫైడ్ లూప్ లోపలికి వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంట, ఆ ఖాళీ స్ట్రింగ్ ఏదైతే తీసుకున్నామో ఆ స్ట్రింగ్లోకి వీఆర్ యాడింగ్ దిస్ క్యారెక్టర్ ఐ. సిహెచ్ ఆఫ్ ఐ, ఓకే. ఓకే. సారీ సి ఆఫ్ ఐ, అక్కడ సి ఇచ్చాను కదా. సో సి ఆఫ్ ఐ. సో సి ఆఫ్ ఐ అంటే మీనింగ్ ఏంటి, సి ఆఫ్ ఇప్పుడు ఐ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 17 ఉందనుకోండి. సో సి ఆఫ్ 17. సో సి ఆఫ్ 17 అంటే సి ఆఫ్ 0, సి ఆఫ్ 1, సి ఆఫ్ 2 అలా చూస్తే సి ఆఫ్ 17 ఈజ్ జీ అనమాట. సో జీ యాడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ అంటే 17 కాస్త 16 అయింది. 16 కూడా గ్రేటర్ దాన్ 0 కండిషన్ సాటిస్ఫై అయింది. సో లూప్ లోపలికి వచ్చింది. సో ఆల్రెడీ అంతకుముందు ఏం యాడ్ చేసాం మనం, జీ యాడ్ చేసాం. సో జీ ప్లస్ సి ఆఫ్ 16. సి ఆఫ్ 16 అంటే నథింగ్ బట్ ఎన్. ఓకే. సో లాస్ట్ క్యారెక్టర్ నుండి ఫస్ట్ క్యారెక్టర్ వరకు మనం యాడ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ మనం లాస్ట్లో ప్రింట్ చేసుకున్నాం రివర్స్డ్ స్ట్రింగ్ ఈజ్ revstr అనే వేరియబుల్. సో ఇక్కడ ఏమొచ్చింది, రివర్స్ స్ట్రింగ్ ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్ రివర్స్ చేస్తే వచ్చిన వర్డ్ వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ విల్ ఫైండ్ రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అనమాట. సో లాస్ట్ క్యారెక్టర్ నుండి ఫస్ట్ క్యారెక్టర్ వరకు రావాలి, డిక్రీజ్ అవుతూ రావాలి. సో వచ్చే ఆ ప్రతి క్యారెక్టర్ని ఈ స్ట్రింగ్కి యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే. ఈ లాజిక్ కొంచెం ఒకసారి చూసుకోవాలి నేను. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి అక్క. ఈ క్యారెక్టర్ ఈ రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ప్రోగ్రామ్ ఏ ఇంటర్వ్యూలో అయినా వెరీ ఫ్రీక్వెంట్గా అడిగే ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా. ఈ ప్రోగ్రామ్ చూడండి. నాకు ఫస్ట్ రివర్స్ ఆఫ్ ది నెంబర్ కూడా అర్థం కాకపోతే మొన్న నువ్వు ఈ ఉన్న బ్రేక్ లో అది చాలా ప్రాక్టీస్ అది నేను